తెలంగాణలో లోకల్ ఫైట్ అయిపోయింది. నెక్స్ట్ ఏపీలో స్థానిక సమరానికి సమయం ఆసన్నమైందన్న టాక్ వినిపించింది. దీంతో ఏపీలోని స్థానిక ఎన్నికల న్యూస్ హాట్ టాపిక్‌గా అయింది. స్టేట్ ఈసీ రివ్యూస్ లోకల్ బాడీ పోల్స్‌పై అప్డేట్ కమింగ్ అంటూ ఉన్నట్లు కూడా మార్చేశాయి. కానీ ఏపీలో పంచాయతీ పోరుకు ఇంకా టైం పట్టబోతుందా? ఇంకో 6 నెలల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ఏపీలో లోకల్ ఫైట్ ఆలస్యం ఎందుకు? పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? స్థానిక సమరంపై కూటమి సర్కార్ ఫోకస్. ఏపీలో స్థానిక పోరు ఇంట్రెస్టింగ్గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుంది. సరిగ్గా ఇదే టైంలో లోకల్ బాడీస్ గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో స్థానిక సమరంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్న టాక్ వినిపించింది. న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే పంచాయతీ ఎలక్షన్స్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. స్టేట్ ఈసీ రివ్యూలు కూడా ఏపీలో లోకల్ ఫైట్‌కి ఆసక్తి పెంచేశాయి. కట్ చేస్తే ఏపీలో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికల పోరు జరిగే అవకాశం కనిపించడం లేదంటున్నారు. గడువు కంటే ముందు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావించినా కొన్ని కారణాల వల్ల ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. పంచాయతీల పునర్విభజన విలీనం పూర్తి కాకపోవడం ఎన్నికల నిర్వహణకు అడ్డుగా మారిందంటున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతున్నందున పంచాయతీల విభజన జరగడం లేదని, దాంతో లోకల్ ఫైట్ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో పంచాయతీలకు పాలకవర్గాలకు 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువుంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన వరకు ఆ పంచాయతీ పరిధిలో మార్పులు చేర్పులు చేయడం చట్టపరంగా కుదరదని చెబుతున్నారు. దీంతో జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వం ఆలోచన మార్చుకుని పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఆలోచన ప్రకారం వచ్చే ఏడాది జూను లేదా జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి 3 నెలల ముందుగా అంటే జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది. స్టేట్ ఈసీ కూడా ఎన్నికల సన్నాహాలు స్పీడ్ చేసింది. జనవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే కొన్ని రాజకీయ అంశాలు, మరికొన్ని టెక్నికల్ అంశాలు పంచాయతీ పోరుకు లేట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వంతో పంచాయతీ పాలకవర్గాల్లో ఉన్నంతకాలం మార్పులు చేయరాదని చట్టం చేశారు. ప్రస్తుతం పంచాయతీల పునర్విభజన ఈ చట్టమే అడ్డంకిగా మారిందని, గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఏకపక్షంగా గెలుచుకుంది. ఇప్పుడు కూటమి కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీడీపీ, జనసేన నేతల నుంచి ప్రతిపాదనలు విన్నాయి. కొన్ని పంచాయతీలలో విపక్షం బలంగా ఉండడంతో వాటిని రెండుగా విడగొట్టడం లేదా దగ్గరలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రపోజల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం చేసిన చట్టంతో న్యాయం వివాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో ఏప్రిల్ 2 వరకు వెయిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అప్పటి స్టేట్ ఈసీకి కొత్త కమిషనర్ వస్తాడని, కొత్త కమిషనర్ ద్వారానే ఎన్నికలు పెట్టాలనేది కూడా ఓ ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా ఏపీలో పంచాయతీ పోరు జూన్ లేదా జూలైలో జరిగే అవకాశం ఉందనే టాక్ అయితే బలంగా వినపడుతుంది.